ఇక్కడ పుషప్స్ కొట్టిన ఫస్ట్ వైజాగ్ నేనే. రికార్డ్స్లో ఉంటుంది మన పేరు. హలో గైస్, గుడ్ మార్నింగ్. మనం ఈరోజు బిఎంఆర్డిఏ హెల్త్ అరీనా దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ వాక్ చేస్తున్నాం. వాక్ చేసి అక్కడ నుంచి కైలాసగిరి హిల్ పైకి స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ట్రెక్ చేసి పైన హిల్ పైన కూడా వాక్ ఉంటుంది. అక్కడ వాక్ చేసి మళ్ళీ రోప్ వే డౌన్ స్టెప్స్ ఉంటాయి కదా, అదే వేలో కిందకు వచ్చేస్తాం. ఈ పాయింట్కి రీచ్ అవుతాం. ఓకే, లెట్స్ డూ గైస్. ఏం చేస్తున్నారు? ఇంట్లో పడుకొని రండి, వాక్ చేయండి వచ్చి. గోల్ గైస్. చూసారు సాయి, నిన్న ఏం తిన్నావు, ఏమేమి తిన్నావు లిస్ట్ చెప్పవా ఒకసారి? అరటిపండు, ఏం తిన్నావు? అవి తిన్నా పర్లేదురా. 4 పిజ్జాలు, అవి వచ్చి చికెన్ పాకెట్. ఏంటవి? చికెన్ పాకెట్స్ 8. చికెన్ పాకెట్స్ అంట. చికెన్ పాకెట్స్ 8. పన్నీర్ పాకెట్స్ 10. అంటే ఓ 15 మంది కలిసి తిన్నాళ్ళండి. కంగారు ఎందుకన్నా, 6 నెలలు సాయం 6 ప్యాక్ వస్తాడు. సాయిన్ 6 ప్యాక్ తో చూడబోతున్నారు త్వరలో. నాకే డౌట్ ఉంది. వీళ్ళకి ఏం కాన్ఫిడెన్స్ ఉందో నాకు తెలియదు. ఎన్టీఆర్ హెల్త్ అరీనాలో బెనిఫిట్ ఏంటంటే 2 ట్రాక్స్ ఉంటాయి. సైక్లింగ్ ట్రాక్ మనం నడుస్తుంది యాక్చువల్గా. ఇది సైక్లింగ్ ట్రాక్, అది జాగింగ్ ట్రాక్. చూసారా మన వైజాగ్ బ్యూటీ ఇది. ఇలాంటి ట్రాక్ ఎక్కడ ఉండదు నాకు తెలిసి. మన వైజాగ్ సిటీని ఏ సిటీ కూడా డామినేట్ చేయలేదు. అన్నా మెడిటేషన్ పాయింట్ కొంచెం చెప్పే. మనకి ఎందుకురా మెడిటేషన్ గురించి? చెప్పన్నా. సాయి, నీ హార్ట్ ఏం చెప్తుందిరా ఇప్పుడు? నువ్వు ఆగుతావా, నన్ను ఆగిపోమంటావా? ఫస్ట్ కదా క్లియర్గా డౌన్లోడ్ చేసుకోవాలి మనం. ఫస్ట్ మనం వెళ్ళినప్పుడు మనం ఆల్మోస్ట్ ఇంకా ఈ 2 కిలోమీటర్స్ అయిపోయింది వాక్. 2 కిలోమీటర్స్ వాక్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇంకొంచెం వాక్ చేస్తే అక్కడ నుంచి స్టెప్స్. ఇక్కడతో మన 2 km వాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మనం స్టెప్స్ ట్రెక్ చేయాలి. మీకు చెప్పాను కదా ఇందాక, ఇది సైక్లింగ్ ట్రాక్, అది జాగింగ్ అండ్ బ్రిస్క్ వాక్ చేస్తారు అక్కడ. మనం అవుతాం ముసలాలు. ఫైనల్లీ స్టెప్స్కి అయితే రీచ్ అయిపోయాం. చూద్దాం ఎంత టైంలో పైకి రీచ్ అయిపోతాం. వచ్చేసాం. ఇది కూడా మొన్నట్లాగే చాలా గట్టిగా ఉంది. మనకున్న బిజీ లైఫ్లో నేచర్ కొంచెం దగ్గరగా ఉంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. సాయి, కొండను చూసి మనం ఏం నేర్చుకోవచ్చు? ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని అర్థం అవుతుంది. సూపర్ రా. మనం ఏం చేస్తున్నాం? జస్ట్ 1 గంట పొద్దున్నే లెగుస్తున్నాం అంతే. పెద్దగా కష్టపడిపోవట్లేదు. పరలోకమందు ప్రభు. ఓకే, అలా దాంతోపాటు గాల్లో ఎగిరిపోవాలనిపిస్తుంది. 50% అయ్యి ఉంటుంది నాకు తెలిసి. 50% అంతే. 80 అయిపోయింది. మన రాజేష్ కి స్టెప్స్ చాలా అలవాటు అంట. రెగ్యులర్ వచ్చాడు. అలా ఏం లేదు, సీక్రెట్ అంటే చెప్పొద్దు. ఫిట్నెస్ అంటే మనం పెద్దగా ఏమి ఇన్వెస్ట్ చేసేయాల్సిన అవసరం లేదు. కొంచెం టైం సరదాగా అలా ఫ్రెండ్స్తో బయటకు వచ్చి వేరే పనుల మీద పెట్టే బదులు హ్యాపీగా ఇలా స్టెప్స్ ఎక్కితే చాలు, కొంచెం దూరం వాక్ చేస్తే చాలు, ఫిట్గా ఉండొచ్చు. ఓకే, పైకి రీచ్ అయిపోయాం మనం. ఇది అరౌండ్ 500+ స్టెప్స్ ఉన్నాయి. 175 meters అబౌవ్ ద సీ లెవెల్ ఉంది. తర్వాత ఇది మనం ఎక్కడికి రీచ్ అయ్యామంటే, ఈ స్టెప్స్ ఎక్కడికి రీచ్ అవుతాయంటే వైజాగ్లో న్యూ అట్రాక్షన్ స్పాట్ త్రిశూలం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఆ పాయింట్కి రీచ్ అయ్యాం. సరదాగా అంటే లైక్ ఎవరైనా ఇక్కడికి వచ్చేసి, పెద్ద ఫిట్నెస్ ఏం అవసరం లేదు ఈ స్టెప్స్ క్లైంబ్ చేయడానికి. లైక్ మీ ఫ్యామిలీస్తో, మీ పిల్లలతో, మీ ఫ్రెండ్స్తో సరదాగా రావచ్చు. ట్రై చేయండి. కర్రా పిల్లలు, నువ్వు ఒలింపిక్స్కి వెళ్ళావేట్రా? ఓకే ఓకే, డన్. త్రిశూలం పాయింట్ చాలా బాగుంది వ్యూ. వ్యూ ఎలా ఉందంటే ఎన్ని షార్ట్స్ అయినా తీయాలనిపిస్తుంది.
అలా ఉంది వ్యూ. అసలు వైజాగ్ అయినా అన్నట్టు ఉంది కదా, సెక్సీ కెమెరా వైజాగ్. చెక్కట్లేదు అన్న. ఇక్కడ పుషప్స్ కొట్టిన ఫస్ట్ వైజాగ్ నేనే. రికార్డ్స్లో ఉంటుంది మన పేరు. ఇది కంప్లీట్ వీడియో కావాలా అంతసేపు ఫోటో వద్దు. అండాలవా ఇంకొందా ఆగు తీస్తా. చిరత సిద్ధం కానీ ఆగదు ఈ ప్రేమ, ఇంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నాను, కన్న కలల. ఈ ప్లేస్ చాలా బాగుంది. స్కల్ప్చర్ పార్క్. ఒక్క మనల్ని చూస్తున్నారు. అవునన్నా, కానీ బిహేవియర్ వైజ్ అయితే మనమే కుక్కలు, మనుషులే. అవే మంచివి మనకన్నా. అది మాత్రం నిజం. చిన్నపిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లేస్ కూడా ఉంది. కైలాసగిరి హిల్ 8th October 1993లో ఇనాగ్రేట్ చేశారు. బ్యూటిఫుల్ శివపార్వతులు. దండం పెట్టుకోండి. వ్యూ అదిరిపోయింది కదా. కైలాసగిరి ఆర్చ్ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మనం కొంచెం దూరం వరకు రోడ్ వేలో వెళ్ళిపోతాం. అక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ పట్టుకొని కిందకి వెళ్ళిపోతాం. మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడికి. ఇప్పుడే ఫీడ్బ్యాక్ వచ్చింది, మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారంట. లైక్ అలా కాదన్నా, నువ్వు లక్షలు వస్తాయి కదా, ఏం చేస్తావు? చూస్తే అక్కడ వ్యూస్ 200 కూడా లేవు. కాకపోతే తెలిసిన వాళ్ళు ఫ్యామిలీస్తో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారంట. అలా కాదన్నా, నీకు లక్షలు వస్తాయి కదా, మాకేం చేస్తావు? ఇది మన వైజాగ్ రోప్ వే. సో దాని పక్కనే స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ నుంచి మనం కింద దిగిపోవడమే. అలా మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడ రీచ్ అయిపోతాం. అరౌండ్ 500 ఉంటాయి ఇవి కూడా ఒక 500 ఉంటాయి. 500 ఉంటాయా? ఇప్పుడు వరకు ఇంకా స్టెప్స్ దిగలేదు. ఇప్పుడు వరకు మనం 8353 స్టెప్స్ అండ్ 5 kilometers డిస్టెన్స్ కవర్ చేసాం. వాళ్ళు పైకి వెళ్ళిపోతున్నారు. ఆల్మోస్ట్ కిందకి వచ్చాం. ఓకే, ట్రెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. బాయ్స్లో ఇంకా ఎనర్జీ తగ్గలేదు, మళ్ళీ ఒక రౌండ్ వేద్దాం అంటున్నారు. ఎందుకంటే చాలా ఈజీగా ఉంది. జస్ట్ ఒక 2 kilometers వాక్, అక్కడ నుంచి పైకి ఒక 500+ స్టెప్స్ అండ్ కిందకి 500 కూడా ఉండవు. పైన ఒక 1 km వాక్ ఉంటుంది, కిందకి 500 కూడా స్టెప్స్ ఉండవు. ఓవరాల్గా చెప్పరా మాట్లాడరా, పర్లేదు. ఓవరాల్గా 6 km వచ్చిందన్న. ఓవరాల్గా 6 km వచ్చింది. అంటే ట్రెక్ కాబట్టి పర్లేదు, వర్త్ ఇట్. ఈజీ టు మోడరేట్. ఓకే, ఏదో చెప్పాడు మనడు. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఆల్. బాయ్ ఫర్ ద డే.